చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ప్రకాశ్రావుపాలెం గ్రామంలో జరుగుతున్న చెరువు తవ్వకాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. గ్రామంలో మంచినీటి అవసరాలకు ఉపయోగించే చెరువును ఉపాధి హామీ పథకం కింద నిరుపేద కూలీలతో తవ్వాల్సిండగా భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు తవ్వకాలు చేపట్టి మట్టిని వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారంటూ గ్రామానికి చెందిన మట్టా లక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకం లక్ష్యం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించమేనని, కానీ ఇక్కడ మాత్రం జేసీబీలు భారీ ఎక్స్వేటర్లు ఉపయోగించి కూలీలకు రావాల్సిన పనిని యంత్రాలకు అప్పగించారని ఆమె మండిపడ్డారు. చెరువు నుంచి తీస్తున్న మట్టిని లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు విక్రయిస్తూ కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతుందని ఆరోపించారు. గ్రామంలో రాత్రింబవళ్లు అతివేగంగా తిరుగుతున్న లారీలు ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయని, చిన్నపిల్లలు వృద్ధులు రోడ్లపై నడవడానికే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యంగా పాఠశాల సమయాల్లో కూడా అదే వేగంతో లారీలు దూసుకెళ్తుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన గ్రామస్తుల్లో పెరుగుతుందన్నారు. ఈ తవ్వకాలపై స్థానిక రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు స్పందించకుండా చూస్తూ ఊరుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. మంచినీటి చెరువును తవ్వాలంటే సంబంధిత శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని, కానీ ఇప్పటి వరకు అలాంటి అనుమతులు ప్రజలకు చూపలేదని మట్టా లక్ష్మి ప్రశ్నించారు. చెరువు తవ్వకాల తర్వాత గట్టును బలపరచడం, గ్రామ అవసరాల కోసం మట్టిని వినియోగించడం వంటి నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా పక్కన పెట్టి మట్టిని వ్యాపార వస్తువులా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తవ్వకాలకు వినియోగిస్తున్న యంత్రాలను, లారీలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేస్తున్నారు ఎక్కడెక్కడ సైట్లు ఇవాళ కంచెరువు, ప్రకాశపాలెం, కంచెరువు, గోపాలపురం నియోజకవర్గంలో జరిగే అరాచకం మద్దిపాటి వెంకటరాజు గారు అనే ఎమ్మెల్యే గారు ఉండగా ఎందుకు చేస్తున్నారు? ఈ దారుణాలు ఎందుకు చేస్తున్నారు? ఎక్కడెక్కడ సైట్ల గురించి, ఇట్ల గురించి కూడా చాలా తెలుసు మాకు, కానీ అట్ల గురించి మాట్లాడట్లేదు. ఎందుకని? వెంకటరాజు గారు న్యాయం చేస్తాడు ప్రజలకి, వెంకటరాజు గారు నీతి నిజాయితీగా నిలబడతాడనే ఉద్దేశంతో మేము ఇంకా ఆలోచిస్తున్నాం. కానీ ఈరోజు కనిచెరువు మట్టి తవ్వి పారమట్టి అయినా బయటికి వెళ్తే ఊరుకుండేది లేదు. పేద ప్రజల కోసం నిర్మించింది, పేద ప్రజలే కష్టపడి ఆ రూపాయలే దక్కించుకోవాలి. ఆ మట్టి అమ్మటానికి వీలు లేదు. రోడ్లు కాంట్రాక్ట్లు వస్తే రోడ్లకి బయట మట్టి కొనుక్కుని మీరు రోడ్లు పోసుకోండి, కొంతలు పోసుకోండి. అంతేగాని కంచెరువు లోతు పెంచి మీరు కనుక మట్టి తవ్వితే ఇక్కడ ఎవరు ఊరుకుండేది లేదు. మట్టి మాఫియాని అరికట్టడానికి మేము సిద్ధం. మరి మీరు న్యాయబద్ధంగా నడవాలని కోరుకుంటున్నాం. నడిస్తే సరే, లేదంటే మేము ఊరుకుండేది లేదు. పేద ప్రజలకి న్యాయం చేసుకుంటా వెళ్ళండి. ఫస్ట్ మీరు వచ్చింది ఎందుకు? ప్రజలకి సేవ చేయడానికి. ఏ ప్రజలకి ఏం చేశారయ్యా? మీరు చెప్పింది చెప్పినట్టు చేశారా? ఏదైనా మీరు చెప్పినట్టు చేస్తే ఈరోజు మా నోటికి పని చెప్పాల్సిన పని లేదు. మీరు చెప్పినట్టు చేసుకోకుండా దాచుకో అనే దాంట్లోనే ఉన్నారు. మీరు దాచుకో అనేది కట్టుబెట్టి ప్రజాసేవ అనేది చెయ్యండి.